రాష్ట్రంలో వరుసగా రోడ్డు ప్రమాదాలు జరగడం బాధాకరమని మృతుల కుటుంబాలకు ₹1 నష్టపరిహారం చెల్లించాలని మాజీ కేంద్ర మంత్రి చింతమోహన్ కోరారు. కర్నూలులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గల్ఫ్ యుద్ధం జరిగినప్పుడు అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ అక్కడికి వెళ్లి యుద్ధాన్ని ఆపివేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి చెందిందని తెలిపారు. ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎందుకు యుద్ధం ఆపే ప్రయత్నం చేయడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే ప్రతి ఎస్సీ క్రైస్తవుడికి ఎస్సీ హోదా కల్పిస్తామని తెలిపారు. రాజధాని పేరుతో అమరావతిలో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం సరికాదన్నారు. ఈరోజు కర్నూలు నగరానికి రావడానికి కారణం ముఖ్యంగా 4 ప్రధానమైనటువంటి అంశాలు మీ ముందు ప్రస్తావించేదానికి రావడం జరిగింది. మొదటిది బస్సు ప్రమాదం మార్కాపురం. అటువంటి సానుభూతి సంతాపాన్ని నేను తల వంచి వినయంతో తెలియజేస్తున్నాను. మృతుల కుటుంబాలకు జరిగినటువంటి ఘోరం, దాదాపు 18 మంది చనిపోయినట్టుగా బస్సు ప్రమాదంలో మార్కాపూర్లో నుంచి వింటున్నాం. మొన్నైతే కర్నూలులో, ఈరోజు మార్కాపురంలో ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? దీన్ని నేను ఖండిస్తూ ఆ మృతులకు కనీసం ఒక్కొక్కరికి ₹1 రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. యుద్ధం ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఇంట్లో ఈరోజు బాధతో ఉన్నారు అందరూ. గ్యాస్ రేపటి దాకా ఉంటుందా వస్తుందా అని. పెట్రోల్ అనేది ఆటో రిక్షాలో దొరుకుతుందా లేకపోతే మోటార్ బైక్ దొరుకుతుందా అన్న భయం, ఆందోళన అందరిలో తయారైంది. ఎందుకు వచ్చింది ఈ యుద్ధం? ఆయిల్ కొరకు వచ్చిందా? ఆయిల్ కొరకు వస్తే ఆయిల్ ట్యాంకర్లు ఎందుకు గాలి చేస్తారు? రిఫైనరీస్ ఎందుకు గాలి చేస్తారు? వాస్తవానికి వస్తే ఎప్స్టీన్ ఫైల్స్. యుద్ధం వచ్చినప్పుడు నేను గుర్తు చేయక తప్పదు. 1991 ఫిబ్రవరిలో గల్ఫ్ యుద్ధం వచ్చింది. ఇరాక్కు కువైట్కు యుద్ధం వచ్చింది. ఆ రోజు ఉన్నటువంటి సమస్య గ్యాస్ సమస్య వచ్చింది, పెట్రోల్ సమస్య వచ్చింది. ఆ రోజు మాజీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ నాయన పరిగెత్తుకొని వెళ్ళాడు ఢిల్లీ నుంచి. ఢిల్లీలో కూర్చోలేదు నరేంద్ర మోడీ లాగా. పరిగెత్తుకొని వెళ్ళి మాస్కోకి వెళ్ళాడు. రష్యా అధినేత గార్బచేవ్ను కలిశాడు. గార్బచేవ్తో మాట్లాడి ఈ యుద్ధాన్ని మనం ఆపాలి అని చెప్పి బ్రతిమలాడి వచ్చాడు. అంతటితో ఆగలేదు ఆయన. యుద్ధం జరుగుతున్న స్థలానికి వెళ్ళాడు, టెహ్రాన్కి. ఫిబ్రవరి 24, 1991 మరి స్వర్గీయ రాజీవ్ గాంధీ టెహ్రాన్, ఈరోజు బాంబులు పడుతున్నాయి, మిస్సైల్ పడుతున్న స్థలానికి వెళ్ళి ప్రపంచంలో ఉన్నటువంటి అధినేతలందరితో మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ అధినేత ఆ రోజు రాజీవ్ గాంధీ, మరి సద్దాం హుస్సేన్తో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన 4 రోజులు అక్కడ కూర్చొని మరి యుద్ధాన్ని 28 ఫిబ్రవరి 1991